కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్లో సో ఎవరెవరు అవసరం అవుతాయి అవన్నీ ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. తర్వాత మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి, ఆ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో ఎవరెవరు ఏ కేటగిరీ కిందకి వస్తారు, సో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మనం పెట్టచ్చు, వాటికి క్లియర్ కట్ మీనింగ్ తెలుసుకుందాం. సో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏమిటి, కార్పొరేషన్ అంటే ఏమిటి, పార్ట్నర్షిప్ అంటే ఏమిటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి, ఇవి టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలో ఉండేటివి. వీటి గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది బిజినెస్ చేస్తున్నారంటే చేస్తున్నారు, కాదనట్లేదు. డిఫరెన్స్ ఏంటి వీటికి అనేది తెలియదు చాలామందికి. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ మనం చూసుకుంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఎవరిని అంటారు? మీకు తెలిసిన కాడికి చెప్పండి. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఎనీవన్? సింగిల్ ఓనర్. ఏంటి? సింగిల్ ఓనర్. ఓన్లీ సింగిల్ పర్సన్. యా, సింగిల్ పర్సన్ ఉంటే మనకి ఏమని చెప్పొచ్చు? సోలో ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకే, వెరీ గుడ్. చూద్దాం. A sole proprietorship is also known as the sole trader or simply a proprietorship is a type of business entity that is owned and run by an individual. So it means a business carried on by only one person. The decision making and management of the business is the hands of a single person. Okay, మీకు ఇప్పటికే ఈ డెఫినేషన్లో మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండివిజువల్, సింగిల్ ఓనర్, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఒక్కడే మెయింటైన్ చేస్తాడు. సో దీన్నే మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్తాం. ఇక్కడ మనం చూస్తే సింగిల్ ఓనర్షిప్, నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎవరికి ప్రాఫిట్ అండ్ లాస్ షేర్ చేసేది ఉండదు. వన్ మ్యాన్ క్యాపిటల్, సో అది 10 లక్షలైనా 20 లక్షలైనా 5 లక్షలైనా అతను ఒక్కడే పెట్టుకుంటాడు. లిమిటెడ్ లైఫ్, ఏవైనా అవసరాలు వస్తే సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం కానీ జరుగుతుంది. లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. లెస్ లీగల్ ఫార్మాలిటీస్, సో ఫార్మాలిటీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత వన్ మ్యాన్ కంట్రోల్, తన బిజినెస్ని తనే కంట్రోల్ చేసుకుంటాడు. ఓకే, ఎక్స్పెన్సెస్ అయినా, ఇన్కమ్స్ అయినా, అసెట్స్ అయినా, లయబిలిటీస్ అయినా ఇండివిజువల్గా అతను ఒక్కడే చూసుకుంటాడు. ఇతన్నే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత పార్ట్నర్షిప్ అంటే ఎవరు? పార్ట్నర్షిప్ అంటే ఏంటండి? ఎనీవన్? ఒక్కొక్కరు చెప్పండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? 2 or more than 2 persons to carry any business to share the profit and loss. ఓకే, డన్. చూడండి, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ 2 or more individuals manage and operate the business. Both owners are equally and personally liable for the debts from the business. Examples: law firms, physician groups, real estate investment firms and accounting groups. ఇక్కడ ఏంటంటే 2 or more individuals, ఒక బిజినెస్ ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా అంతకు మించి ముగ్గురు లేదా నలుగురైనా ఉండొచ్చు. బట్ దీంట్లో పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు మెయింటైన్ చేస్తారు బిజినెస్ని. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఎవరు మనకి రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు,
లా ఫర్మ్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఫిజిషియన్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని, అలా ఉండొచ్చు. ఇక్కడ మీకు చూస్తే ఏ బిజినెస్ దట్ ఈజ్ కంట్రోల్డ్ బై 2 or more people, ఒకరితో అయినా కంట్రోల్ అవుతుంది, లేదంటే ఇద్దరు ముగ్గురితోనే కంట్రోల్ చేయొచ్చు. అబౌట్ 20% ఆఫ్ ఆల్ sometimes sleeping also there Ah. no sleeping చెప్తాను partners also there no చెప్తాను వెయిట్. డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, స్మాల్ స్టోర్స్ ఇలా పార్ట్నర్షిప్ కిందకి వస్తారు. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరంటే, ఇప్పుడు మనకి ఒక బిజినెస్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. ఇంకొక పర్సన్ వచ్చి యాడ్ అవుతాను, లేదు ఆ ఉన్న పర్సన్ దగ్గర అమౌంట్ లేకపోవచ్చు, అతను ఏం చేస్తాడు, అతని షేర్స్ని ఇంకొక పర్సన్కి షేర్ చేయొచ్చు, అంటే ఇంకొక పర్సన్ తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. అవి ఫర్దర్ చెప్తాను. ఓకే, ఇది పార్ట్నర్షిప్ అండి. సో ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ ఎవరైనా ఉంటే వారిని పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అంటాం. ఓకే, డన్. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ప్రైవేట్లీ held small and medium businesses entity in which owner liability is limited to their shares. The firm is limited to having 200 or fewer shareholders and shares are prohibited from being publicly traded. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే, ఇది ఎంఎస్ఎంఈ, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కిందికి వస్తుంది. సో ఇక్కడ ఓనర్ లైబిలిటీస్ లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళ షేర్స్ అనేది ద ఫర్మ్ ఈజ్ లిమిటెడ్ టు హ్యావింగ్ 200 ఆర్ ఫ్యూవర్ షేర్ హోల్డర్స్. మ్యాక్సిమం ఇక్కడ కంపెనీలో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరు మెయిన్గా ఉండొచ్చు అని చూసుకుంటే, ఇక్కడ చూస్తే చూడండి, ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ వేర్ బిట్వీన్ 1 and 99 పీపుల్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ బిజినెస్. ఓకేనా, ద ఓనర్స్ ఆర్ కాల్డ్ షేర్ హోల్డర్స్ and they invest money in the company. The profit is divided up among the shareholders and distributed in the form of dividends. LTD is written after the name of the company. The annual accounts are sent to the registered of companies. They are not published. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే, సో మన ఇంట్లో మనమైన మెయిన్ ఒక వ్యక్తిగా ఉండి, మన ఇంట్లో ఫాదర్ని కానీ మదర్ని కానీ ఇద్దరు ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. అవుటర్స్ కాకుండా అది ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా మీ ఫ్రెండ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మార్కెట్లో మీరు అనౌన్స్ చేయరు, బయట అవుట్ సైడ్ పర్సన్స్ని ఇన్నర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి మీరు అలో చేయరు, ప్రొహిబిటెడ్. పబ్లిక్గా మీరు షేర్స్ని అనౌన్స్ చేయరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మీకు తెలిసిన వాళ్ళకో, రిలేటివ్స్, ఫ్రెండ్స్కో, వాళ్ళకి మీరు చెప్పుకుంటారు, కానీ పబ్లిక్గా మీ యొక్క కంపెనీ షేర్స్ని అనౌన్స్ చేసుకోరు. ఓకే, సో దీన్ని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. మీకు రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి మీరు అలో చేసుకోవచ్చు 200 మెంబర్స్ వరకు. నెక్స్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ద స్టాండర్డ్ లీగల్ డెసిగ్నేషన్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ ఆఫర్డ్ షేర్స్ టు ది జనరల్ పబ్లిక్ అండ్ హ్యాస్ లిమిటెడ్ లయబిలిటీ. ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ స్టాక్ కెన్ బి అక్వైర్డ్ బై ఎనీ వన్ అండ్ హోల్డర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ పొటెన్షియల్ లాస్ ద అమౌంట్ పెయిడ్ ఆఫ్ ది షేర్. ఇక్కడ చూస్తే మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి shares are open for sale to the public. Shares are traded on the stock exchange. PLC must have at least 50